బుచ్చిరెడ్డిపాళెం పట్టణ పరిధి జొన్నవాడ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏఎస్పేట నుండి నెల్లూరుకు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని నెల్లూరు వైపు నుండి బుచ్చికి వస్తున్న ఆటో ఢీ కొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరికి కాళ్లు విరిగాయి. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను బుచ్చి సామాజిక ఆరోగ్య కేంద్రంకు తరలించగా వారు మెరుగైన వైద్యం కొరకు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుచ్చిరెడ్డిపాళెం పట్టణ పరిధి జొన్నవాడ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏఎస్పేట నుండి నెల్లూరుకు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని నెల్లూరు వైపు నుండి బుచ్చికి వస్తున్న ఆటో ఢీ కొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరికి కాళ్లు విరిగాయి. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను బుచ్చి సామాజిక ఆరోగ్య కేంద్రంకు తరలించగా వారు మెరుగైన వైద్యం కొరకు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏఎస్పేట నుంచి మేము నెల్లూరుకి అక్కడ ఆగుంటే ఆటో రాంగ్ రూట్లో వచ్చి మమ్మల్ని గుద్దేశారు. ఇద్దరికేమో కాళ్ళు విరిగిపోయింది, నాకేమో కాళ్ళు చీలిపోయింది, కుట్లు పడి అన్నీ నిత్య కృషివలుడు, పేదల పాలిట పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజకీయాల్లో మకుటం లేని మహారాజు, మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటేనే ఓ బ్రాండ్. ఆదాల శత్రువుకైనా చిరునవ్వుతో సమాధానం చెప్పగలిగిన నిరంతర కృషివలుడు. ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఆదాలకు ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశిస్తూ ఇట్లు నెల్లూరు జిల్లా ఆదాల ప్రభాకర్ రెడ్డి అభిమానులు.